ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ తీసుకుంటాను, ఒక్క కాలర్ తర్వాత మీ వాయిస్ తీసుకుంటా అంటే ఇందిరా గారు. ఏసురెడ్డి గారు వీరు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాతోనే మాట్లాడరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఏసురెడ్డిని. నేను చిన్నతనంలో 1974లో రంగంపేట విలేజ్ లో ధర్నా అయిపోయింది. ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి పేర్ల బస్కు నిప్పు పెట్టి అనేకం దెబ్బలు తిన్న పోలీస్ స్టేషన్ జవిపేటలో ఎవరికి గుర్తింపు లేదు. మన రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసిన రిప్లై వచ్చిందా? కలెక్టర్ ఎంక్వైరీ పెట్టిర్రు, దాన్ని మీరు చర్య తీసుకోవాలి అమ్మా. బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున తీసుకోవాలా? బీఆర్ఎస్ తరఫున తీసుకోవాలి. ఓకే. ఉద్యమకారుడు ఆయననే కేసీఆర్. వీళ్ళు నాకు అర్థం కాలేదు ఏసురెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏమైనా చర్యలు తీసుకోవడానికి అని. ఏం చర్యలు తీసుకుంటుండే? ఇప్పటికీ నాకు చేయలేము, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అన్నింటినీ ముంచి దురక్రమ వేసుడు, ప్రజలంతా అల్లాడిపోతున్నారు. సర్వనాశనం అయితే తెలంగాణ. నేను ఉద్యమకారుడిని అయినా కానీ దెబ్బలు తిని ప్రసక్తి నాకు ఏం ఆశ లేదు. కానీ ఆఖరికి పింఛన్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు, ఉద్యమకారుల పింఛన్ వస్తలేదు. రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తే రెస్పాండ్ అయ్యింది అంటున్నారు ఏసురెడ్డి గారు. దెబ్బలు తిన్నది మేము, అనుభవం చేయి వీళ్ళు. కావాల్సింటే కలెక్టర్ కు లెటర్ రాసిండు రేవంత్ రెడ్డి, ఇప్పటికి ఇంక్వైరీ లేదు కలెక్టర్. మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, డెఫినెట్ గా అండి. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు, డెఫినెట్ గా మీరు ప్రయారిటైజ్ లో చూస్తారు. కేసీఆర్రావుకు చెప్పండి, ఆయన ఇళ్ళకి వెళ్ళి అందరు ఇళ్ళకి ఇట్లనే తిరుగుతారు. వాళ్ళ సహలాభం కోసం తిరుగుతారు. కానీ మా సిద్ధి వాళ్ళకు అమ్మా ఇప్పుడు నా వయసు 270 సంవత్సరాలు. ఆఖరుకు ఉచితంగా మందులు ఇచ్చేటట్టు చేయండి. ఓకే యేసురెడ్డి గారు, డెఫినెట్ గా ఇందిరా గారు మీ గురించి చూస్తారు. మెదక్ నుంచి కాల్ చేశారండి ఇందిరా గారు. ఇప్పుడు 68 సంవత్సరాల నుండి ఆల్రెడీ పెన్షన్ కూడా వచ్చి ఉండాలి. పెన్షన్ లేదు, ఇవి లేకపోవడం అనేది డెఫినెట్ గా ఆలోచించాల్సిందే కదా. కరెక్ట్. ప్యానల్లో ఉన్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తను జోగిపేట అని చెప్పినట్టు గుర్తుంది. సో ఒక ఉద్యమకారుని నేను అంటే 69 మూమెంట్ లో నేను కాసుబ్రహ్మణ్యం అంటే 69 మూమెంట్ అన్నట్టు. సో అప్పుడు జరిగినటువంటి దాంట్లో నేను ఉన్నాను. మరి నాకు కనీసం ఏది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నేను లెటర్ రాస్తే నాకు స్పందించారు, కలెక్టర్ కి పంపారు అని చెప్పినారు. అంటే ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అయిందని అర్థం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత తనే చెప్పారు, తన నోటుకుంటా కేసీఆర్ గారు ఉద్యమకారులు అని చెప్పినారు. మరి ఉద్యమకారిని అంతకన్నా ఉద్యమం చేసి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు కదా. మరి ఆ ఉద్యమకారిని ఎందుకు విస్మరించినారు అన్నది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో పెద్ద మనిషి 71 సంవత్సరాలు. డెఫినెట్ గా మీరు తన నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయండి. నేను డెఫినెట్ గా కలెక్టర్ గారితో, మెదక్ కలెక్టర్ గారితో మాట్లాడి తనకి ఎందుకు పెన్షన్ అంటే యాక్చువల్ గా కొత్త పెన్షన్స్ మనం వచ్చిన తర్వాత తీసుకున్నాం, కానీ రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి న్యూ పెన్షన్స్ కింద మనము అది చేస్తున్నాము. అట్లాగే తను ఉద్యమకారుడుగా ఐడెంటిఫై దానికోసము చేసేటువంటి కమిటీలో తన పేరు మరి తను ఇచ్చారా లేదా మనకు తెలియదు. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని విషయాల పట్ల డెఫినెట్ గా ప్రభుత్వం తరపు నుంచి నేను తన బాధ్యత తీసుకొని తనకు అయ్యే విధంగా అన్ని రకాలుగా అది టెక్నికల్ గా ఏ అంశాలు ఏమి ఉన్నాయో వాటి పట్ల పూర్తి బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పేసి హెచ్ఎంటీ సాక్షిగా పెద్ద మనిషికి చెప్తున్నాను. ముఖ్యంగా అంటే రెస్పాన్సిబిలిటీ. తను ఒక మాట చెప్తున్నారు, దెబ్బలు మేము తింటే వాళ్ళు పదవులు అనుభవించారని చెప్పారు. సో ఆయన దెబ్బలు తిని ఉద్యమం గురించి అంటే నాకు మళ్ళీ స్వార్థం లేదంటున్నారు. అట్లీస్ట్ నాకు మినిమం పెన్షన్ వస్తే చాలు అని కోరుకుంటున్నారు. అంటే ఇవన్నీ చేయాల్సింది ఎప్పుడు తెలంగాణ రాగానే ఫస్ట్ ప్రేయర్లో ఉండాల్సినటువంటి అంశాలు. మీరు చేయలేనటువంటి అంశాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ పూర్తి ఒక కమిటీ అయిండొచ్చు, పెన్షన్ అయిండొచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరాలు అయిండొచ్చు, ఆప్యాయత అయిండొచ్చు, వాటన్నిటిలో మేము మా చిత్తశుద్ధి ఉందని తన మాటల్లో చెప్పకనే చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. డెఫినెట్ గా దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే మాట్లాడేటువంటి అంశాలు ఏవైనా అయిండొచ్చు, ఏదైనా తీసుకొని. ఇప్పుడు మీరు యూత్ డిక్లరేషన్ లో చాలా చెప్పారు, అందులో ఏం చేశారు అనే ప్రశ్న మొదటిది. ఎన్ని చేశారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత
తెలంగాణ వచ్చింది ఉద్యోగాల కోసమే ఉద్యమం చేసినాం మనం. మరి అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉండాల్సిన దాంట్లో కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏం చెప్పినారు, 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు మన తెలంగాణ వస్తే మనం చేసుకుంటామని చెప్పినారు సార్. మరి అలాంటప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఫిల్ చేసింది 1,24,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటివి. సారీ 1,65,000 లేదు, 1,24,000 నా దగ్గర మీరు ఇచ్చిన కాపీయే ఉన్నది. మీరు 2023లో మేము ఇప్పుడు ఇది మన అమరవీరుల స్తూపం దగ్గర నేను దాసోత్సవన్ అన్న సవాలు విసిరి ఆ రోజు కేసీఆర్ గారికి కుర్చీ వేసి మీరు రండి అని చెప్పినాడు. దానికి ముందు రోజు వాళ్ళు విడుదల చేసినటువంటి డేటా కాపీ నా దగ్గర ఉంది, కావాలంటే మీకు పంపిస్తే మీరు చూడండి. అది కేటీఆర్ గారు దాంట్లో కూడా 24,000 ఉద్యోగాలని ఏమన్నారు ఆర్టిజన్స్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్డినెన్స్ కూడా అందులో యాడ్ చేసి ఇచ్చినటువంటిది. కానీ వాళ్ళకి రెగ్యులర్ కాలేదు అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నియామకాల వైపు ఉండాలి. తెలంగాణకు ముందు ఏమంటారు నిరుద్యోగ యువత అయ్యుండొచ్చు, యూనివర్సిటీ పిల్లలు అయ్యుండొచ్చు, విద్యార్థులంతా కూడా అశువులు బాస్తున్నారు. మరి తెలంగాణ వచ్చినాక కూడా మాకు ఉద్యోగాలు ఇస్తారని అశువులు బాస్తున్నారు. మరి దీని పట్ల వాళ్ళ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదా? మా సోదరి మాట్లాడుతుంది, ప్రశ్నించే నైతిక హక్కు మాకే ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఆ హక్కు కోల్పోయినారు. మీకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల మీరు హక్కును కోల్పోయారు. ఇందిరా గారు, వాళ్ళు చెయ్యనివి మేము చేసి చూపిస్తాం, మొదటి ఏడే ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. బట్ స్టిల్ ఇంకా అయితే తీసుకుంటా దీనిపైనే మాట్లాడదురు. బట్ ఒక్కసారి యాదవరెడ్డి గారితో మాట్లాడదాం. వీరు హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు. యాదవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, చెప్పండి. అందరికి నమస్కారం. అందులో ఉన్న పెద్దలకు నమస్తే. నమస్తే మేడం. యాదవరెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాతో మాట్లాడండి, ఎందుకంటే మీకు రెండు సార్లు నమస్తలు పెట్టాల్సి వస్తుంది. మేడం, నేను 2 సంవత్సరాలు అయిపోయింది పింఛన్ అప్లై చేసి వికలాంగుని. ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగినా కొత్త పింఛన్లు ఇస్తలేరు, మేము ఇయ్యము లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు మేడం. 3 years అయిపోయింది అప్లై చేసి, మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా వికలాంగుని నేను. అయినా ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ లేదు మేడం. ఓకే యాదవరెడ్డి గారు, ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన మేడం, మీరు నా కాల్ తీసుకున్నారు ఇంతకు ముందు కూడా 6 months కింద. అవునా? ఓకే, హైదరాబాద్ లో ఎక్కడండి ఇది? చింతల్ కుత్బుల్లాపూర్ మండల్. ఓకే ఓకే ఇందిరా గారు, మీరే చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా ఈ పెన్షన్స్ కు సంబంధించి చాలా మంది ఎదురు చూసి పెన్షన్ విషయంలో కొత్తవి రాక ఉన్న వాళ్ళు ఎప్పుడు పోతారో ఆ ప్లేస్ లో మమ్మల్ని పెడతారన్న కాడికి కూడా చేశారు. దాని పట్ల మీరు చాలా సందర్భాల్లో గతంలో విమర్శించారు. ఇది స్ట్రీమ్ లైన్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఆల్రెడీ అన్ని రకాల అప్రూవల్స్ అన్ని అయిపోయినాయి. పెన్షన్ ఇప్పుడైతే ఈ వర్డ్ పెన్షన్ గురించి అడిగిన పెన్షన్ చెప్తున్నాను సార్. 2 లక్షల పెన్షన్లు కొత్తవి మంజూరు చేయడం కోసం అన్ని రకాలుగా అప్రూవల్ కూడా అయిపోయినాయి. నిన్న మంత్రి గారు సీతక్క గారు చెప్పినారు. సో మేము ఆగస్టు 15వ తారీఖు నాడు కొత్త పెన్షన్ 2 లక్షల మందికి, దీంట్లో మెయిన్ గా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నట్టు. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షన్లకు సంబంధించి జనరల్ గా పెన్షన్ అంటే 60 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. సో ఆ పెన్షన్ ని కాస్త తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అని అంటే 57 సంవత్సరాలకు పెన్షన్ ఉండింది, దాన్ని తీసుకెళ్లి 61 సంవత్సరాలకు చేశారు. లెట్ మీ కంప్లీట్, నేను చెప్తాను మీరు వినండి. సో దీంట్లో ఏంటి అని అంటే కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ 200 రూపాయలు, అది 80 years లోపు, 80 years క్రాస్ అయితే కేంద్రం నుంచి 500 రూపాయలు వస్తాయి. దీని పట్ల నేను ఆర్టీఐ రాసి ఆ రోజు పోరాటం చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు 2018లో వాళ్ళు మేము పెట్టినటువంటి దానికి ఇదే మన హెచ్ఎంటీవీ చేసినటువంటి దిశ ప్రోగ్రామ్ లో హైదరాబాద్ లో జరిగితే చాలా పెద్ద మూవ్మెంట్ చేశాం. ఆ రోజు బాలకసుమన్ గారు ఆ వేదిక పైన ఉండి నేను ఇచ్చిన కాపీ తీసుకొని ఆ రోజు వాళ్ళు చేసిన దాంట్లో ఏం మొదలు పెట్టారంటే ఇది 57 సంవత్సరాలకి మేము కుదిస్తాము, డెఫినెట్ గా చేస్తామని ఆ రోజు చెప్పారు. అది మేనిఫెస్టోలో పెట్టి సర్దుకున్న తర్వాత ఇది ఎందుకు చేస్తారు 61 సంవత్సరాల కేసీఆర్ గారు అంటే కేంద్రం నుంచి వచ్చే అటువంటి డబ్బులతోటే దీన్ని వెసులుబాటు చేసుకునే విధంగా, అట్లాగే అభయహస్తం పెన్షన్ లో ఉన్నటువంటి స్వయం పెన్షన్ కి అంటే కో కాంట్రిబ్యూటర్ పెన్షన్ డబ్బులను కూడా దీంట్లోకి డైవర్ట్ చేస్తూ ఇవన్నీ చేసినటువంటి ప్రక్రియ. ఇవి గ్రౌండ్ రియాలిటీ చాలా మందికి తెలియదు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ ఇందిరా గారు
ఇప్పుడు పెన్షన్ల గురించి మాట్లాడితే ఏజ్ పెంచారా తగ్గించారా అన్న విషయాన్ని కాకుండా ఒకవేళ పెంచారనుకోండి కాస్త ఆలస్యంగా అందుకుంటారు. ఇప్పుడు వరకు కాల్ చేసిన వాళ్ళు కూడా 61 ఏండ్లు 65 ఏండ్లు 68 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అంటే 58 ఏండ్లు పడగానే పెన్షన్ ఇంకా రాలేదా అని చెప్పేసి ఎవరు అసలు వెయిట్ చేస్తున్నారు, 2-3 ఏండ్లు వెయిట్ చేస్తున్నారు, ఆ తర్వాతే అడుగుతున్నారు. కంప్లీట్ గానే చూస్తున్నారు. మీరు నేనేమంటే ఉన్నటువంటి నాకు మీరు ఇంటరప్ట్ అయినప్పుడు నాకు కొన్ని వర్డ్స్ పోతాయి. నేనేమంటున్నా అంటే చెప్పినటువంటి దాంట్లో ఏజ్ గ్యాప్ ఎక్కువ తీసుకున్నటువంటి దాంట్లో చాలా మంది అప్పుడు ఫ్రెష్ గా అప్లై చేసుకున్న పరిస్థితికి వస్తుంది. మేము ఇద్దరికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఇంట్లో ఇద్దరు పింఛన్ తీసుకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికే పింఛన్ అనేది మొదలు పెట్టారు. ఇంట్లో ఎవరికి ఏమున్నా కూడా పింఛన్ కట్ అయ్యే పరిస్థితి వాళ్ళు మొదలు పెట్టున్నారు. కాబట్టి దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయినారని తెలియజేస్తున్నా. సో 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారంగా దాన్ని 57కు చేసినారు. చేసినటువంటి దాంట్లో లబ్ధిదారుల సంఖ్య మీరు పెంచలేకపోయినారు. సో పెంచలేకపోవడం వల్ల ఇవాళ ఆ భారం మా మీద పడింది. కాబట్టి మేము ఆ భారాన్ని భరిస్తూ ఇవాళ దాన్ని సరి చేయడానికి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో 2 లక్షల దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ సింగిల్ ఉమెన్ కి, విడోస్ కి, అట్లాగే ఈవెన్ వికలాంగులకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీలో భాగంగా ఈ పెన్షన్స్ అన్నది మొదలు పెట్టబోతున్నాం. ఆగస్టు 15వ తారీఖు వరకు వెయిట్ చేయాలని చెప్పేసి యూత్ డిక్లరేషన్ డెఫినెట్ దీనికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కాలర్లు ఇద్దరు కూడా 60 years క్రాస్ అయినటువంటి వాళ్ళకే మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమో నేను ఇవాళ ఇప్పుడు వాళ్ళు చెయ్యలేదండి, అందుకే పక్కకు కూర్చున్నారు. సింపుల్ చెప్తున్నాను, వీళ్ళు రెండేళ్ళు అవుతుంది అప్లై చేసి అంటున్నారు. చెప్తా మీకు, 2 ఏళ్ళు కాదు, తప్పు చేసి సమర్థించుకోవడం వాళ్ళకే చెల్లుబాటు, అబద్ధాలు అతికితంగా చెప్పడంలో వాళ్ళకే చెల్లుబాటు. ఇంద్ర గారు అది వాళ్ళ క్వశ్చన్ కాదు, నేను అడిగాను క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు యాదవరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసిన ఆయన మీరు వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే అప్లై చేసుకున్నారు వాళ్ళు, దానికి సంబంధించి ఎక్కడ సమాధానం లేదు అని అంటున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు సమాధానం లేదని కదండి, తీసుకున్నారు, అప్లై చేస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు, అవన్నీ జరిగిన ప్రక్రియ. జస్ట్ ఇప్పుడు అమలు చేయడం ఒక్కటే పెండింగ్ లో ఉండింది. ఆగస్టు 15వ తారీఖు డేట్ కూడా డిక్లేర్ చేశారు మంత్రి గారు. కాబట్టి త్వరలోనే ఇస్తున్నామని తెలియజేస్తారు.